నమస్తే. బీసీఎన్ లీడర్ కార్యక్రమానికి స్వాగతం. బీసీ నాయకులు పాలకుల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గుడాల గోపి గారితో ఈ వారం సార్. నమస్కారం. బీసీఎన్ న్యూస్ వారికి, ఛానల్ వారికి. సో ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం సార్. సో ముందుగా మన కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఒకసారి మీ కుటుంబ రాజకీయ నేపథ్యం గురించి మా బీసీఎన్ ప్రేక్షకులు చెప్తారా? మా కుటుంబం సాధారణ రైతు కుటుంబం. మాకు లాస్ట్ మా తాతగారి దగ్గర నుంచి కూడా మాకు పొలిటికల్ కెరియర్ లేదు. అసలు పొలిటికల్లో లేము. మేము వ్యవసాయం, వ్యాపారం అంతే. మా తాతగారు ధాన్యం వ్యాపారం చేసేవారు, మా ఫాదర్ ధాన్యం వ్యాపారం చేసేవారు. అలాగే నేను దాని తర్వాత రొయ్యల వ్యాపారం చేస్తూ అలాగే అంచెలంచెలుగా ఎదరికి రావడం జరిగింది. ఇందులో భాగంగా మరి ఏ రకంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారో, నన్నే ఎందుకు ఎన్నుకున్నారో అది వారికే తెలియాలి. నాకు వారి అభిమానంతో, వారి ప్రోత్సాహంతో నాకు పిలిచి నిన్న పాలకొల్లు ఇన్ఛార్జిగా ప్రకటిస్తున్నాం. నువ్వు శక్తి వంచన లేకుండా పడితే నీకు బీఫామ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఏంటనేది నువ్వు ఆలోచన చేసుకుంటే నీకు ఫ్యూచర్ హ్యాపీగా ఉంటుంది. నీకు వైఎస్ఆర్సీపీ నుంచి అన్ని అండదండలు ఉంటాయని చెప్పడం జరిగింది. పిలిచినప్పుడు నేను విజయవాడ ఫస్ట్ హైదరాబాద్కి రమ్మన్నారు. హైదరాబాద్కి వెళ్ళాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత వెళ్ళి వారిని కలవడం జరిగింది. అయితే గత కొంతకాలంగా పాలకొల్లు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో వర్గపోరణ జరుగుతోంది. అలాంటి సమయంలో అనూహ్యంగా ఆక్వా రంగంలో ఉన్న మిమ్మల్ని వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ చేసి పాలకొల్లు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. అయితే డబ్బులు బాగా ఖర్చు పెడతారు అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగిందంటారా? అది పుకారని అంటాను సార్ నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు బాగా ఖర్చు పెడతారా అనేది ఆయన ఎప్పుడూ అలా ఆలోచించరు, అలా అనరు. ఎందుకంటే వారు క్యాస్ట్ ఈక్వేషన్లో ఇన్ఛార్జ్ గతంలో కౌర్ శ్రీనివాస్ గారు ఉండడం జరిగింది. వారు ఏదైతే డీసీసీబీ చైర్మన్గా వ్యవహరించారు, పదవి చేపట్టారు. అలాగే అనంతరం రెండో పదవిగా మళ్ళీ జడ్పీటీసీగా ఎన్నికవ్వడం జరిగింది యలమంచిలి మండలంలో. అదే యలమంచిలి మండలం ఎన్నికైన తర్వాత మళ్ళీ వారు జగన్మోహన్ రెడ్డి గారు పిలవడం, వారికి మళ్ళీ జడ్పీ చైర్మన్ పదవి అలంకరించడం. దాంట్లో భాగంగా వారు బీసీ అంటే చెట్టిబలిజ కమ్యూనిటీ నుంచి వారు ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గంలో సుమారు 48,000 మంది చెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్స్ ఉన్నారు. అలాగే జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కాకుండా ఓన్లీ నరసాపురం పార్లమెంటరీలో 4,25,000 మంది బీసీ ఓటర్లు. ఓన్లీ బీసీ అంటే ఓన్లీ చెట్టిబలిజ ఓటర్లు 4 లక్షల చిల్లర ఉన్నాయి. దీంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వారి కనుసన్నల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన చెట్టిబలిజ అనే క్యాస్ట్ ఈక్వేషన్లో నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇలా వారికి ఆల్రెడీ జడ్పీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చాం కాబట్టి ఇన్ఛార్జ్ వేరే వారికి మారిస్తే బాగుంటుంది, ఇంకా కొంచెం అభివృద్ధిలోకి వస్తుందనే ఆలోచనలో సీఎం గారు ఆలోచించి ఇక్కడ ఐపాక్ వారిని నిర్ణయం చేపడతారు. నిర్ణయంలో నన్ను ఎన్నుకోవడం జరిగింది. నన్ను పిలిచి ఇలాగా
శ్రీనివాస్కి ఎమ్మెల్సీ ఇచ్చాం కాబట్టి నన్ను శ్రీనివాస్ని పిలిచి చాలా ఎంతో చక్కటి మర్యాదపూర్వకంగా వారు ఏదైతే పిలిచారో పిలిచి, శ్రీనివాస్ నేను ఇక్కడ హరికి పాలకొల్లో ఇన్ఛార్జ్ ఇద్దాం అనుకుంటున్నాను, నీ ఒపీనియన్ ఏంటమ్మా అని అడిగారు. సార్ మీరేం చెప్తే నాది అదే ఒపీనియన్ సార్ అని కౌరు శ్రీనివాస్ గారు అనడం జరిగింది. అందులో ఏం హరి శ్రీనివాస్తో కలిసి పనిచేస్తావమ్మా అని అడిగారు సార్. అడిగినప్పుడు సార్ ఆయన మాకు రిలేటివేనండి, మాకు అసలు 1% కూడా ఇబ్బంది లేదు సార్, నాకు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో కౌరు శ్రీనివాస్తో కలిసే పనిచేస్తాం సార్, కలిసి పనిచేసి రేపు 2024లో ఎన్నికల్లో మన సీటు అత్యధిక మెజారిటీతో గెలుచుకొచ్చి మీ చేతిలో పెడతాం సార్ అని నేను చెప్పడం జరిగింది. ఆయన చాలా హ్యాపీగా అప్రిషియేట్ చేశారు. దాంట్లో ఆ తర్వాత భాగంలో మేము జరిగిన పరిణామాల్లో నేను ఇన్ఛార్జిగా పాలకొల్లు రావడం జరిగింది. దాంట్లో ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీలో నేను పాలకొల్లు వచ్చి ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టడం జరిగింది. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కొక్కరిని మా నాయకులు ఉన్నారు. కౌరు శ్రీనివాస్ గారి తర్వాత గొన్నం నాగబాబు గారు, అలాగే మన ఎడ్ల తాతాజీ గారు, అలాగే మన చెల్లం ఆనంద్ ప్రకాష్ గారు అంటే ఎస్సీ కమిషన్ మెంబర్ గారు, అలాగే ఇంకా ముచ్చర్ల శ్రీరామ్ గారు, అలాగే మన అడబాల వెంకటరమణ గారు, వీరందరూని కలిసి నేను ఇన్ఛార్జిగా వస్తున్నాను, మీరందరూ నాకు సహకరించాలి అని నేను అడగటం జరిగింది. వారందరూ అధిష్టానం ఎవరికి పంపిస్తే వారికి మేము ఎప్పుడూ అండగా ఉంటామని ఒకే ఒక మాట చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ చిన్న అరమరికలు లేకుండా అద్భుతంగా పాలకొల్లో మేము ప్రజల్లోకి వెళ్ళి అందరం కలిసి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని వారి సమస్యల్ని పరిష్కరించడం కానీ, ఫలానా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని ఎట్లా పరిష్కరించాలి, అది వారిని అడిగో లేకపోతే మా నాయకులను అడిగో తెలుసుకుని ఆ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ పని క్లియర్ చేయడం, అదే రోజు క్లియర్ చేయడం అనేది ఆనవాయితీగా పెట్టుకున్నాం. సపోజ్ ఒక గ్రామంలోకి వెళ్తే ఒక రోడ్ లేదు అంటే రోడ్ లేదా, సరే దేనికి ఫండ్స్ ఏమున్నాయి మన దగ్గర, ఓకే జీజీపీలో ఉంది, ఆ జీజీపీలో పెట్టండి, లేదు ఇంకా జీజీపీ అమౌంట్ సరిపోవట్లేదు, ఎక్స్ట్రా అమౌంట్ కావాలి, ఓకే ఎన్ఆర్జీఎస్లో పెడతాం, అంటే 15 ఫండ్స్లో పెడతాం. ఎట్లా మొత్తం ఏదైనా కానీ మ్యాక్సిమం గ్రామాల్లో అభివృద్ధిలో పలానా వారికి పలానా పని కావాలి అంటే మ్యాక్సిమం మేము పని చేయడానికి ఎక్కడ సాయశక్తిలా కృషి చేస్తున్నాం. కానీ మా వల్ల అవ్వదు, మా గవర్నమెంటు మాకు ఇవ్వలేదు అనే క్వశ్చన్ లేదు. మేము అడిగిందల్లా గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు ప్రజలకు మేము చేయడానికి మాకు ఇబ్బంది ఉంది. ఖచ్చితంగా మేము చేస్తాం. అందులో మేము ఇప్పుడు 100% సక్సెస్. మిమ్మల్ని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత పార్టీ బలోపేతానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? పార్టీ బలోపేతానికి మొదట మేము ప్రతి గ్రామం తిరిగి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో ముందు వెరిఫై చేసుకుంటాం. దాన్ని ఒక లిస్ట్ రాసుకుని ఇప్పుడు ఎంత చేయగలము అనేది మేము ఆలోచించుకుంటున్నాం. ఇప్పుడు చేయగలిగింది చేస్తూ, అంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి అనే దాన్ని కూడా మేము ఒక ప్లాన్ డిజైన్ చేసాం. ఏదైతే నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన బాధ్యతలో మొదటిగా మేము తీసుకునే నిర్ణయం ఏంటి అంటే, రేపు వచ్చే రోజుల్లో ఇప్పుడు ఈ 70% దాదాపు సీసీ రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 2019 వచ్చిన తర్వాత నుంచి ఏదైతే అభివృద్ధి లేదు అని ఎదుట మన అపోజిషన్ పార్టీ వారు మాట్లాడేది అంత అభూత కల్పమని ఎలా చెప్తామో మీరు క్లియర్గా చూడండి. ఒక గ్రామంలో 1 నుంచి 1,50,00,000 నుంచి 2.5 కోటి వరకు ఓన్లీ ఆర్బీకే వెల్నెస్ సెంటర్ అండ్
అండ్ సచివాలయాలే మేము నిర్మించడం జరిగింది. ఇందులో ఒక 5 సంవత్సరాల పాలనలో వాడు చెప్తున్నాడు కదా, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి టోటల్గా స్పాయిలు అది ఇదని మాట్లాడుతాం. గత 5 సంవత్సరాల్లో 2014 టు 2019లో అతను ఏం చేశాడో పెట్టమనండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మేము పెడతాం. ఒక గ్రామంలో సుమారు ఒక ఆర్బీకే నిర్మించాలంటే 25 నుంచి 30 లక్షల రూపాయలు అవుతుంది. ఒక సచివాలయం నిర్మించాలంటే దాని నుంచి 20 నుంచి 30-35 లక్షల, ఏరియాని బట్టి అవసరాన్ని బట్టి 30 లక్షల వరకు అవుతుంది. ఆర్బీకే 30 లక్షలు అవుతుంది. అలాగా వెల్నెస్ సెంటర్ అది ఒక 20-25 లక్షలు అవుతుంది. అలాగే ప్రతి గ్రామంలో సచివాలయానికి, ఒక సచివాలయం ఏరియాలో ఒక సచివాలయము, ఒక గ్రామంలో, ఒక్కో గ్రామంలో 2 సచివాలయాలు, 3 సచివాలయాలు కూడా కట్టిన గ్రామాలు ఉన్నాయి. అలా ఆ గ్రామంలో తీసుకుంటూ ఈ 1 కోటి రూపాయల నుంచి 1.5-2 కోట్ల రూపాయల వర్క్ అది అభివృద్ధి కాదంటారా? మేము చేసింది అది అభివృద్ధి కాదా? సుమారుగా దాంట్లో ఏదైతే ఇందులో మళ్ళీ గడప గడప నుంచి సచివాలయానికి 20 లక్షల రూపాయలు చేయడం జరిగింది. మేము వచ్చిన 5 సంవత్సరాల్లో ఏం చేసామని మీకు వివరిస్తున్నాం. 2 టైమ్ ఎన్ఆర్జీఎస్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అంటే మండలానికి 60 లక్షల చొప్పున 2 సార్లు ఎన్ఆర్జీఎస్ ఇవ్వడం జరిగింది. అంటే మండలానికి 60 లక్షలు అంటే మాకున్న పాలకొల్లు కాన్స్టిట్యున్సీలో 1,80,00,00,000 3,60 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఇవ్వడం జరిగింది. 27 కోట్ల రూపాయలు గడప గడప నిమిత్తం ఇవ్వడం జరిగింది. అంటే 27 ప్లస్ 30 కోట్లు, 30 కోట్ల రూపాయలు ప్రైవేట్గా సీసీ రోడ్లు, డ్రైన్లకి ఇవ్వడం జరిగింది. అంటే ఒక కాన్స్టిట్యున్సీకి 30 కోట్లు, 35 కోట్ల రూపాయలు ఇచ్చాం. అది కాకుండా 15 కోట్ల రూపాయలు విలేజెస్లో ఎన్ఆర్జీఎస్ 15th ఫండ్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మళ్ళీ జేజేఎం అంటే జల్ జీవన్ మిషన్లో సుమారుగా మా కాన్స్టిట్యున్సీలో కొంచెం ఎక్కువ తక్కువగా 50 కోట్ల రూపాయలు నుంచి 65 కోట్ల రూపాయలు వర్క్ చేయడం జరిగింది. అంటే ఎక్కడ వాటర్ ట్యాంక్ ఇవ్వడం, దానికి పైప్ లైన్ నడపడం, దాని ప్రాజెక్టు వాటర్ కింద మ్యాక్సిమం 85 to 90% కంప్లీట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో. అంటే ఏం చేశాడు అనేదానికి వీళ్ళకి ఏం చేశారు వీళ్ళని మేము అడుగుతున్నాం. ఈ టీడీపీ వాళ్ళు అభివృద్ధి లేదు అలా పాడు చేస్తున్నారు ఇలా పాడు చేస్తున్నారని అడుగుతున్నారు కదా. మేమేం చేసామో మేము చెప్తున్నాం కదా, మీరు చెప్పండి. డీటెయిల్డ్గా చెప్తాను నేను, క్లియర్గా ఎంత ఖర్చు పెట్టాం, దేనికి ఎంత ఖర్చు పెట్టాం అనేది మా దగ్గర అంత క్లియర్ డేటా ఉంది. మీ దగ్గర డేటా ఉంటే తీసుకురండి, మాట్లాడుకుందాం. అయితే నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కౌర్ శ్రీనివాస్ గారి నుంచి కావచ్చు, లేదా టీటీడీ బోర్డు మెంబరు మేకా శేషబాబు గారి దగ్గర నుంచి, లేదా గున్న నాగబాబు గారి దగ్గర నుంచి, అలాగే తాతాజీ గారు, అలాగే ఇతర నేతల నుంచి మీకు సహాయ సహకారాలు ఏ విధంగా? ఇప్పుడు పాలకొల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే, ఏదైతే పాలకొల్లో సీనియర్ లీడర్స్ ఉన్నారో కౌర్ శ్రీనివాస్తో సహా కలుపుకుని మేమందరం ఒక మాటగా కౌర్ శ్రీనివాస్, అలాగే గుణం నాగబాబు గారు, అలాగే మన టీటీడీ మెంబర్ మేకా శేషబాబు గారు, అలాగే ఎడ్ల తాతాజీ గారు, అలాగే చెల్లం ఆనంద్ ప్రకాష్ గారు ఎస్సీ కమిషన్ మెంబర్ ఆయన, అలాగే మన ముచ్చెల శ్రీరామ్ గారు, దాంట్లో అడబాల వెంకటరమణ గారు, ఆయన కూడా మేము 6-7 కూర్చొని రేపు ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం. అది మేజర్ అయితే ఖచ్చితంగా 4 ఆలోచించుకుంటాం. అదే మేజర్ కాకపోతే ఒక్కొక్క నిర్ణయం ఉంటే ఒక 2-3 కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మేజర్ కార్యక్రమం ఏదైనా సరే 4 ఆలోచించుకుంటూ, అలాగే డిటిటిసి బాబు కూడా మాకు అన్నిటిలోనూ కూడా కోఆర్డినేటర్గా ఉండి ఆయన కూడా ప్రతి కార్యక్రమంలో మేము నిర్ణయం తీసుకుంటూ, అలాగే మా జెడ్పీటీసీ
గోవిందరాజుల నాయుడు గారు, నడపన గోవిందరాజుల నాయుడు గారు, అలాగే మా మరో జడ్పీటీసీ గుంటూరు పెద్దిరాజు గారు, మేమంతా ఒక మాటగా తీసుకుని, అలాగే దీంట్లో మేము ఎవరిని తక్కువ పరచం. మండల కన్వీనర్లని తీసుకుంటాం, ఎంపీపీలని తీసుకుంటాం, సలహా తీసుకుని ఏది మోర్ దెన్ బెటర్ అనుకుంటే దాని మీద మనం క్లుప్తంగా ఆలోచించి జాగ్రత్తగా మన రేపొద్దున మనం చేసే పని ఎక్కడ కూడా మిస్టేక్ అవ్వకుండా ఆలోచించి, అలాగే యలమంచిలి మండల కన్వీనర్ పుత్తూరు బుచ్చిరాజు గారు, పాలకొల్లు రూరల్ విప్పర్తి ప్రభాకర్, అలాగే మన పోడూరు మండల కన్వీనర్ పీతాని సత్యనారాయణ, అంటే బ్రాకెట్లో చిన్న అంటారు ఆయన్ని, అలాగే టౌన్ నుంచి వచ్చేసరికి మన టౌన్ ప్రెసిడెంట్ సందక సత్యబాబు గారిని, ఇలాగే అందరం కలిసి, అలాగే పోడూరు ఎంపీపీ గారు మన సబ్బిత సుమంగళి గారు, అలాగే పాలకొల్లు రూరల్ ఎంపీపీ మన శ్రీ చిట్టూరి కనక మహాలక్ష్మి ఏడుకొండల గారు, అలాగే యలమంచిలి మండల ఎంపీపీ గారు శ్రీమతి మన రావూరి వెంకటరమణ బుజ్జి గారు, మేమందరం ఒక మాట అనుకొని ఎక్కడ కార్యక్రమం ఉన్నా రూరల్లో ఉన్నాయి, అలాగే టౌన్లో ఉన్నాయి, అలాగే యలమంచిల్లో ఉన్నాయి, ప్రతిదీ ఒక డిసిషన్ తీసుకుని వెళ్తాం. అంటే అతని మాట ఏంటి, నా మాట ఏంటి అనేది మా పార్టీలో లేదు. సో ఎలాంటి ఈగో ఫీలింగ్స్ అనేవి లేవంటారు. 1% చిన్న క్యాడు సర్పంచ్తో కూడా మేము సలహా తీసుకుని, ఇది అతని గ్రామంలో ఏదైతే ఆ రోజు మీటింగ్లో సర్పంచ్ని కూడా యాడ్ చేస్తాం. సో సపోజ్ చిక్కాల గ్రామంలో ఇదే కార్యక్రమం పెడుతున్నాం, ఈ 8-10 మంది మీటింగ్లోకి చిక్కాల సర్పంచ్ని ఆ గ్రామ అధ్యక్షుడిని కూడా పిలుస్తాం. వాళ్ళిద్దరినే పిలిచి వాళ్ళని కూడా మాతోనే కలిపి కూర్చోబెట్టుకుని ఏం చేద్దాం, రేపు ఎలా చేద్దాం, ఇక్కడ కార్యక్రమం సరే, నెక్స్ట్ వర్క్ ఉంది, ఆ గ్రామంలో వర్క్ డిసైడ్ చేయాలి. వాళ్ళ గ్రామంలో ఒక 10 మందిని డిసైడ్ చేయడం, వాళ్ళకి అప్పచెప్పడం, అది డిసైడ్ అయ్యి వచ్చిన తర్వాత మా దృష్టికి తీసుకొస్తారు. ఏంటమ్మా అదంతా ఓకేనా అని చెప్పేసి వాళ్ళ 10 మందికి మేము ఫోన్ చేసి ఆ వర్క్ ఓకేనా సార్, అది ఓకే 100%, ఆ వర్క్ పెడితే మనకి మైలేజ్ వస్తుంది, ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పారంటే దాన్ని ఇమీడియట్గా మేము పాస్ చేసి, ఆ వర్క్ పాస్ మీకు దాని మీద తీర్మానం ఇవ్వమని చెప్పడం సర్పంచ్ గారికి, ఇమీడియట్గా దానికి ఎండిఓ గారికి పాస్ చేయడం జరుగుతుంది. ఆ వర్క్ కంప్లీటెడ్. అంటే అన్నిటిలో కూడా మేము శ్రద్ధ తీసుకుంటాం. అయితే నియోజకవర్గంలో నవరత్నాల పథకాల అమలు తీరు ఏ విధంగా జరుగుతుందంటారు? 98.97% అంటే అద్భుతంగా చేసాం. మా జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏదైతే మాట ఇచ్చారో నవరత్నాలకి, నేను ఇన్ని పథకాలు ఇస్తానని చెప్పిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు. పథకాల్లో 98.97% అంటే 103 పాయింట్సే మాకు పెండింగ్. అంటే ఎక్కడో చిన్న మిస్టేక్స్ వల్ల అది కూడా పెండింగ్ అయింది. ఇంకా మిగతా ఇక్కడికి వచ్చేసరికి అది వారు చెప్పింది నవరత్నాలు చెప్పారు. నవరత్నాలు కాకుండా ఇంకా ఎక్స్ట్రా రత్నాలు కూడా చేశారు. ఆ రత్నాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే ఆయన ఒక క్వాలిటీ మనిషి. దాని తదుపరి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు 5 సంవత్సరాలకి వారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వారు మాట ఇవ్వడం జరిగిందో, మాట ఇచ్చిన దానికంటే ఎక్కువ చేశారని నేను అంట. ఎక్కువే చేశారు. అవి ఏం చేశారనే దానికి నా దగ్గర లేదు. నేను మరొక డిబేట్లో నేను మళ్ళీ మీకు అన్నీ రాసుకుని నేను చెప్పడం జరుగుతుంది. చాలా మీకత్త మా నాయకులు ఎవరో కూడా ఇప్పుడు రామానాయుడికి దడ రావడానికి కారణమే మేమందరం కలవడమే రామానాయుడికి దడ. రామానాయుడు గారి ఆలోచనలో మేము అంతు చిక్కకుండా మేము ప్రవర్తిస్తున్నాం. ఇక్కడ ఉన్న మా అంటే యాక్చువల్గా గతంలో ఉన్న సమయంలో ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీలో చిన్న విభేదాలు ఉండేవి. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అయితే అలా విభేదాలే లేవు. ఒకవేళ చిన్న విభేదాలు ఉన్నా అందరూ వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ఏదన్నా అలా కాదు ఇలా అన్నారంటే నేను దానికి వెంటనే అందరినీ కలుపుకుపోతూ అంతే పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. అంతే. వారిని అవసరమైతే
నాకు బాధ్యత ఎక్కువ కాబట్టి అవసరమైతే పెద్దవారు ఒక మాట చెప్పారు, ఆ మాటకి నేను తగ్గి ఎదరికి తీసుకెళ్ళిపోతాను. ఓకే. అయితే గోపి గారు, రహదారుల పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. అంటే ఈ వచ్చే 2-3 నెలల్లో అయినా కనీసం మరమ్మతులు చేసే అవకాశం ఉందంటారా? దాదాపుగా కొన్ని రోడ్స్ ఇవ్వడం జరిగినాయి, మిగిలినవి కూడా పెట్టడం జరుగుతుంది. వర్క్ చేసే సమయంలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది జరుగుతున్నాయి. 80-90% కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో కూడా యాక్చువల్గా ఇప్పుడు రాష్ట్రంలో ఒక పని మొదలు పెడితే ఏ లీడర్ మీకు మొత్తం అన్ని పనులు ఒకేసారి చేసిన లీడర్ని ఒక్క ఆయన చూపించండి. మీరు A to Z వరకు అన్నీ అయిపోతాయంటారా? గ్రామం స్థాయి నుంచి సీసీ రోడ్స్ కాడి నుంచి భవనాల కాడి నుంచి అన్నీ కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ చేయడానికి మాకు పని లేదు. ఉన్న రోడ్స్ అన్నీ కూడా ఇంకా తార్ రోడ్స్ వేయం. డైరెక్ట్గా మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ సీసీ రోడ్లే, ఇంకా అందులో అసలు రెండో క్వశ్చనే లేదు. అందుకు ఇప్పుడు అవినంత వరకు చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ మేమే వస్తాం. 2024లో బ్యాలెన్స్ వర్క్స్ అన్ని పూర్తి చేస్తాం. అయితే పాలకొల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటారు? మెడికల్ కాలేజీ పనులు సుమారుగా 25 to 30% కంప్లీట్ అవ్వాలి. ఇక్కడ ఏదైతే రామానాయుడు గారు ఒక స్వార్థపూరిత, అంటే ప్రజలకు మా గవర్నమెంట్లో మేలు జరగడం కూడా వారికి ఇష్టం లేదు. వారు ఎంతసేపు అది లేదు ఇది లేదు అని అడ్డుకొని ప్రజా అభివృద్ధి జరిగే పనుల మీద అడ్డం పడి రోడ్డుకి అడ్డంగా పడుకొని వారు దొడ్డిపట్ల నుంచి పెరికి లంక గ్రామంలోంచి వచ్చే మట్టి వస్తే నాకు డైరెక్ట్గా దగ్గులూరు మెడికల్ కాలేజీకి వచ్చేసేది. దాంట్లో మేము 10 ఎకరాలు కూడా మేము పూడ్చలేదు. అక్కడికి వెళ్ళి రోడ్డు మీద పడుకుని దొల్లేసి మట్టి అమ్మేసుకుంటున్నారు అని ఒక అభూత కల్పన రామానాయుడు గారు చెప్పడం జరిగింది. వారికి ఎంతవరకు సబబు? వారు పిహెచ్డి చేసిన మేధావి, ఒక గౌరవమైన లెక్చరర్ ప్రోగ్రాంలో ఉన్నారు. అటువంటి వ్యక్తి ఇలాంటి అబద్ధాలు చెప్పడం, దుర్మార్గపు మాటలు చెప్పడం, ప్రజలకి జరిగే మంచిని వారు జరగకుండా ఆపడం అనేది ప్రజలు గమనించరంటారా? గమనిస్తున్నారా లేదంటారా? వారు చేసే తప్పుని వారికి తెలియకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు 60 ఎకరాల భూమిని పూడ్చాలి. మేము 10 ఎకరాలు కూడా 10.5-11 ఎకరాలు పూడ్చాం. ఇంకా అది లెవెల్ సరిపోదు. అయినా నెక్స్ట్ రేపు వచ్చే మే నెలలో ఖచ్చితంగా ఫిల్ చేసి తీరుతాం. దాన్ని అప్పుడు కొద్దిగా మాకున్న ముందున్న నాయకులు కొన్ని అదే రోజు బేస్ చేసి మా కౌర్ శ్రీనివాస్ గారు, ఎక్కడికి వెళ్తుంది లారీ, నువ్వు రా, నువ్వు పట్టుకుని నువ్వు ఆ లారీ సీజ్ చేసి మమ్మల్ని రోడ్డు మీదకి లాగు అని అంటే రామానాయుడు పరిగెట్టుకెళ్ళి ఇంట్లో పడుకునేవాడు. అదే రోజు రామానాయుడికి ఆ స్ట్రోక్ ఇవ్వక ఆయన ఇలాంటి అభూత కల్పన చేయడం జరిగింది. దాంట్లో అది అలాగే అదొక్కటే కాదు, దాని పక్కన ఇంకొక 42 ఎకరాలు హౌసింగ్ సైట్ కొనడం జరిగింది. అందులో సుమారుగా ఏదైతే రామానాయుడు ఆపేసి 42 ఎకరాలు బల్లిపాడు దగ్గులూరు మెడికల్ కాలేజీ పక్కన, అలాగే ఇంకొక 42 ఎకరాలు కొంతేరు గ్రామంలో కాజగొప్పలో కొన్నాం. అంటే అక్కడ 42, ఇక్కడ 42, అక్కడ 80% ఫిల్లింగ్ అయ్యింది. ఇంకా 70% ఫిల్లింగ్ అయింది. ఇంకా 30% ఉంది. ఇక్కడ 100% క్లియర్ కానివ్వాల. ఈరోజు పూడికి అయిపోతే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు 1,80,000 ఇచ్చింది శాంక్షన్ అయ్యి రెడీగా ఉన్నాయి, ఇల్లు కట్టుకునేవారు కదా.
అంటే పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళుగానే ఉండాలనే ఆలోచనతో టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఆలోచిస్తుందో పెత్తందారికి పేదవాళ్ళకి పెత్తందారికి జరిగే యుద్ధంలో అనే విషయాన్ని క్లియర్గా చూపించాడు ఇక్కడ రామానాయుడు గారు. అంటే ఇప్పుడు దాదాపు నిర్మాణాలు పూర్తయిన ఆ టిట్కో ఇల్లు కూడా ఇంకా లబ్ధిదారులకి అందుకోలేదు. దాని పరిస్థితి ఏంటంటారు? అది కూడా చంద్రబాబు నాయుడు గారు అభూత కల్పనే. అది నా భూతో నా భవిష్యత్ అని ఆ బిల్డింగ్సే డిజైన్ రాంగ్ డిజైన్. అది 69 ఎకరాలు దివంగత ముఖ్యమంత్రి మా శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 69 ఎకరాలు నాగబాబు గారు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నప్పుడు గున్నం నాగబాబు గారి చేతుల మీదుగా ఆ సైటు ఎక్వైర్ చేయడం జరిగింది. దాన్ని 2009-2014 సమయంలో మన ఉషారాణి గారు సమయంలో కొద్దిగా చిన్న విభేదాల్లో మిగతా నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు సపోర్ట్ చేయకపోవడంతో ఏదైతే ఉందో ఆ రోజున సెంటుగా G+1 కాలనీకి ఎలాగ ఇచ్చామో అలా ఇచ్చేద్దామని చెప్పేసి మన బంగారు ఉషారాణి గారు ఆలోచించడం జరిగింది. అప్పుడున్న నాయకులు కాంగ్రెస్లో కొంచెం చిన్న విభేదాల వల్ల అప్పుడు చేయడం ఆగిపోయింది. వారు కొన్న సైటు సెంటు కాడికి 50 గజాల కాడికి ఇచ్చేద్దామని డిసైడ్ అయిన సైట్ని ఎప్పుడైనా ఒక 2 ఎకరాల భూమి కొని ఇడిసరేల్లో తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు 2 ఎకరాల భూమి మేము కొన్న 69 ఎకరాలనే వీళ్ళ దొంగ లబ్ధి కోసం అంటే దొంగలు ఊళ్ళు పంచుకుని ఊళ్ళు వెళ్తారనేది కార్యక్రమంలో మొదటి భాగం చంద్రబాబు నాయుడుది. ఆ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, అప్పట్లో టిడ్కోకి మీరు 2014లో 2017 సమయంలో ఒక ఇల్లు సాధారణ ఇల్లు నిర్మించడానికి ఒక ఎస్ఎఫ్టీకి 850 రూపాయల నుంచి 950 రూపాయల మధ్యలో ఖర్చు అవుతుంది. నేను ఒక బిల్డర్ని గాయత్రి కన్స్ట్రక్షన్స్ నాది. 850 రూపాయలు మించి అది ఎక్కువ, చాలా క్వాలిటీగా చేయొచ్చు. ఆ సమయంలో 2150 రూపాయలు డైరెక్ట్గా ఎంత దోసేశారు, 950 తీస్తే అదొక 1250 రూపాయలు అవినీతికి పాల్పడ్డారు. అంటే 7600 ఇళ్లలో సుమారుగా ఎంత ఎస్ఎఫ్టీ ఉంది? ఇది ఒక ఎస్ఎఫ్టీకి 1200 రూపాయలు వీళ్ళ వాటాలు. ఎవరెవరు ఎంత వాటాలు తిన్నారో చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెడితే చెప్తారు. అయితే మీరు నియోజకవర్గంలో టిట్కో గృహాల్లో సంబంధించిన వాస్తవాలు బయట పెడతానని ఎమ్మెల్యే చెలో పాలకొల్లు అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సమయంలో మీరు అనుకోకుండా అపస్మారక స్థితిలో పడిపోవడం జరిగింది. సో అక్కడ ఏం జరిగింది? అప్పుడు యాక్చువల్గా రామానాయుడు గారు ఒక మీటింగ్ పెట్టారు వంట వార్పు. దాంట్లో ఇక్కడ అవినీతికి ఎవరు పాల్పడ్డారు అని నిరూపించే కార్యక్రమంలో నిజ నిర్ధారణ అని చెప్పేసి మేము ఒక కార్యక్రమం పెట్టాం. వారు పక్కన పెట్టుకుంటారు, మేము యువతలు పక్కన పెట్టుకుందామని మాకు పోలీసు వారు సహకరించలేదు. వాళ్ళకి పోలీసు వారు సహకరించి అతను రోడ్డు మీదకి వచ్చేంతవరకు చేశారు. ఆ విషయం తర్వాత మాట్లాడుతాను. ఇక్కడ ఏదైతే ఆ సమయంలో 4-5 డేస్ నుంచి నేను డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాను. ఆ వర్క్ చేసే సమయంలో రెస్ట్ లేక నా బాడీ యాక్సెప్ట్ చేయక తెలియకుండా నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరిగింది. ఒక 4 అవర్స్ తర్వాత మళ్ళీ క్లియర్ అయ్యి బయటకు రావడం జరిగింది. ఆ ఇబ్బంది ఏమీ లేదు, అసలు హ్యాపీగా ఉన్నాను. దాని నుంచి ఇక్కడ ఏదైతే ఆరోగ్యం విషయంలో ఆ చిన్న ఇబ్బంది ఒకరోజు అంతే, ఇంకేం లేదు. అయితే ఎన్టీఆర్ భవన్ ఎప్పటికి పూర్తవుతుంది అంటారు? ఎన్టీఆర్ భవన్ అంతా పైన ఒక్కటే ఉందండి. యాక్చువల్గా ఎన్టీఆర్ భవన్ మేమేం టచ్ చేయాల. చంద్రబాబు నాయుడు ఫండ్స్ నుంచి వచ్చి అప్పుడు గవర్నమెంట్లోంచి వచ్చి దాని తాలూకాలో ఏదైతే రామానాయుడు వర్క్ చేసి అలా అంటే అంతా దాన్ని ఒకవేళ ఈరోజు ఇంటెలిజెన్సీ రిపోర్ట్ పెట్టిస్తే మొత్తం అవినీతి అంటే దాంట్లో కట్టిన దాంట్లో 50% దోసేశారు. అట్లా లోపల ఏమీ లేదు, అంతా మోసం. మాకు ఎంపీ ఒకటి లేడు, మాకు ఎంపీ మైనస్. ఎంపీ ఫండ్స్లో ఈ పాటి కంప్లీట్ అయిపోయేది.
ఆ బ్యాలెన్స్. దానివల్ల రాజ్యసభ నుంచి తీసుకొస్తున్నాం 2.5 కోట్లు తీసుకొచ్చి దాన్ని ఏదైతే సగంలో వదిలేశారో వాళ్ళు దాన్ని మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పూర్తి చేసి పాలకులు ప్రజానీకానికి కళామ్మ తల్లి ముద్దు బిడ్డలందరికీ మేము దాన్ని వారి చేతికి ఇవ్వడం జరుగుతుంది. అయితే రామగుండం పార్క్ ఇంకా ప్రారంభం కాకపోవడానికి గల కారణాలు ఏంటంటారు? రామగుండం పార్కు దాదాపుగా 95% కంప్లీటెడ్. ఒక 10 నుంచి 15 రోజుల్లో నేను ఓపెనింగ్ కూడా పెట్టేస్తాను. చిన్న పనులు ఉన్నాయి, లోపల కొంచెం పెయింట్స్ ఉన్నాయి, అవన్నీ వేయిస్తున్నాను. కంప్లీట్గా ఒక 15 రోజుల లోపల నేను రామగుండం పార్కు, అలాగే 3 వాటర్ ట్యాంకులు, అంటే రేపు 15వ తారీఖు లోపల 3 వాటర్ ట్యాంక్స్ ఓపెన్ చేస్తాను. అలాగే వాటర్ హౌస్ ఉంది, పంపు హౌస్, అది ఓపెన్ చేస్తాను. అలాగే మొత్తం ఇవన్నీ కంప్లీట్ చేస్తాను. దాదాపుగా గ్రామాల్లో కూడా ఒక 20 నుంచి 25-30 సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు 30-40 వరకు ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా డిసెంబర్ 4 లోపల మొత్తం ఓపెన్ చేస్తాను. అయితే పాలకొల్లో ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చుతానని చెప్పేసినారు. ఇది ఎప్పటికీ జరుగుతుందంటారు? ఇది రియల్గా మేము చెప్తామండి. యాక్చువల్గా ఇది మొన్న ఏదైతే రామానాయుడు గారు మేము తెచ్చాము హాస్పిటల్ కాడికి అని వెళ్ళి హాస్పిటల్ దగ్గర ఏదో మాట్లాడుతున్నారు. జీవో నెంబర్తో సహా నేను ఇస్తా. మేము వచ్చిన తర్వాత, మా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త జీవో తెచ్చి పాస్ చేసి 50 పడకల హాస్పిటల్ ఇస్తూ దాన్ని ఇది పాత ఒక 50 పడకల హాస్పిటల్, అంటే టోటల్గా 100 పడకల హాస్పిటల్. ఆల్రెడీ 50 పడకలు కొత్త హాస్పిటల్ కంప్లీటెడ్. ఒక డిసెంబర్ నెలాఖరు లోపల 50 పడకలది కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ 50 పడకల పాత హాస్పిటల్ ఉంది. మేమేం చేస్తున్నామంటే దాన్ని రివ్యూ చేసి ఆ కొత్తది ఏదైతే 50 పడకలు దాని మీద మేము రెడీ చేస్తున్నామో దానిపైన ఇంకొక 50 పడకలు రెడీ చేసి న్యూ హాస్పిటలే 100 పడకలు చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రపోజల్ పెట్టాం. ఆ ప్రపోజల్లో భాగంగా కొద్దిగా ఇంకో 1 మంత్ డిలే అవ్వచ్చు. ఆ 50 పడకలకి ఆయన అప్రూవల్ వస్తుంది. ఒక 10 డేస్లో అప్రూవల్ వస్తే దాన్ని ఆల్రెడీ అది కూడా మేము రెడీగా సిద్ధంగా ఉన్నాం చేయడానికి. ఈ పాత హాస్పిటల్ మళ్ళీ వర్క్ చేసిన వేస్ట్, అది దాన్ని డిస్పాండిల్ చేసి పాలకొల్లు ప్రభుత్వ హాస్పిటల్ రేపు వచ్చే రోజుల్లో 2024 ఎన్నికల తర్వాత 5 సంవత్సరాల్లో నేను పటిష్టంగా దాని నిర్మాణ దశలో దాన్ని ప్రెస్టేజ్గా తీసుకుని ఒక కార్పొరేట్ హాస్పిటల్లా తయారు చేయాలన్న కోరిక నాది. ఏదైతే పాత హాస్పిటల్ ఉందో దాన్ని తీసేసి అదంతా లెవలింగ్ చేసి టోటల్గా గోడ 14.5 ఎకరాలకి ఫెన్సింగ్ ఇచ్చి ఈ బిల్డింగ్ తీసిన దగ్గర ఏరియా అంతా కూడా పార్కు నీట్గా అంతా ఫ్లవర్ మొక్కతో అంత కోటర్ మొక్కతో మొక్కలేసి గేట్ అంతా ఒక కార్పొరేట్ హాస్పిటల్లా తయారు చేసి పాలకొల్లు ప్రజానీకానికి నా హయాంలో రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే వారు నాకు ఎలక్షన్లో బీఫామ్ ఇచ్చి నువ్వే పోటీ చేయి అని అన్నారంటే అందులో భాగంగా నేనేం చేస్తానంటే పాలకొల్లుకి ఫస్ట్ వాళ్ళకి గిఫ్ట్ ఏంటంటే ఫస్ట్ నేను ఇచ్చేది పాలకొల్లు గవర్నమెంట్. అయితే 2024 ఎన్నికల్లో పాలకొల్లు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీకి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను రెడీ. ఏదైనా మేము రెడీ అనడానికి వైఎస్ఆర్సీపీలో అది ఎవ్వరూ మాట్లాడే మాట కాదు. మా నాయకుడు ఏం చెప్తే అదే మా శిరోవేదం. మా నాయకుడు నన్ను ప్రిపేర్ చేశారంటే యాక్చువల్గా నువ్వు వెళ్ళి పోటీ చేయ నాకు చెప్పారు. ఆ రోజు లోపల నేను అన్ని కరెక్ట్గా చేసుకెళ్తే నేనుంటా. నేను తప్పు చేస్తే నన్ను ఎందుకు ఉంచుతారు? ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు తప్పు ఉండదు. ఆయన నిర్ణయం ఏదైనా కరెక్టే మాట్లాడతారు. స్ట్రైట్ ఫార్వర్డ్ 1+, అంతేగా ఎక్కడా డిఫరెన్స్ ఉండదు. అయితే నియోజకవర్గంలో ఉన్న త్రాగునీటి సమస్యని ఎలా అధిగమిస్తారు? నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉంది. ఒక 50% ఆల్రెడీ నేను రెక్టిఫై చేశాను. ఇప్పుడు ఆల్రెడీ జీజీపీలో వచ్చిన అమౌంట్లో నేను ఫిల్టర్ బెడ్లన్నీ కంప్లీట్ చేస్తున్నా. ఆల్రెడీ తాగునీటి సమస్య లేదు మా కాన్స్టిట్యున్సీలో. కొద్దిగా ప్రతి చోట ఉంటాయి, అవన్నీ రెక్టిఫై చేస్తున్నాను. ఎక్కడా ప్రాబ్లం రానివ్వను, ప్రజలకు ఎక్కడికి ఇబ్బంది రానివ్వను. పాలకొల్లు ఒక రోల్ మోడల్గా మార్చే దిశలో నేను వర్క్ చేస్తాను. స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తూ ఉంటారు. దీన్ని ఏ రకంగా చూస్తారు? నేనైతే చాలా సిల్లీగా చూస్తాను. గోపి గారు, పాలకొల్లు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటలో ఉంటుంది.
ఇప్పుడు జనసేన దానికి సపోర్ట్గా నిలిచింది, అంటే ఇంకా బలం పెరిగింది. ఇలాంటి సందర్భంలో పాలకొల్లు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విజయ అవకాశాలు ఎలా ఉండబోతాయి? అసలు ఎవరన్నారు సార్? అసలు మీరు జనసేన టీడీపీలో కలిస్తే టీడీపీ బలమైందని అన్నారు. టీడీపీలో వాళ్ళ ఓటే వాళ్ళకి లేదు. టీడీపీకి ఏదైతే వాళ్ళకు ఉన్నదని చెప్పుకుంటున్నారో మా కుల సోదరులు అని, అంటే యాక్చువల్గా బీసీ సామాజిక వర్గం మొత్తం ఏకదాటిగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అంటే జై అంతే. ఇక్కడ ఆఖరికి వారు ఏదైతే జనసేన నాదనుకున్నారో వాళ్ళు కూడా నా వాళ్ళే. జనసేన నాకు సపోర్ట్గా ఉంది. ఆయనకి ఎవరుంది? లాస్ట్కి ఆయన ఓటు ఆయన ఒక్కరు, ఆయనకు 4 ఓట్లే ఆయనకు ఉంటాయి. ఖచ్చితంగా చెప్తున్నా. ఆయన కూడా తిరిగే నాయకులు కూడా ఆ ఓటు కూడా తీసుకొచ్చి నాకే వేస్తారు. ఇది గ్యారంటీ. అది పైన ఇక్కడ మనం చెప్పే మాట కాదు. ఏది భయపడవలసిన పని లేదు సార్. జనసేన ఎప్పుడూ వైఎస్ఆర్సీపీకి అన్యాయం చెయ్యదు. జనసేన ఎప్పుడు కూడా జనసేన ఉన్న సోదరులందరూ నా అన్నదమ్ములు, వాళ్ళందరూ తీసుకొచ్చి నాకేస్తారు సార్ ఓటు. ఎవరు చెప్పారు మీకు రామారెడ్డికి వేస్తారని? అయితే నియోజకవర్గంలో జనసేన ప్రభావం ఏ విధంగా ఉందంటే? ఏముండదండి. అసలు జనసేన ప్రభావం ఉంటుంది, కానీ ఆ ఓటు రామారెడ్డికి వేరుసమా, ఆ ఓటు వైఎస్ఆర్సీపీకి వేస్తారు. వాళ్ళ ప్రభావం లేదు ఉన్నదానే మనం మాట్లాడవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్లో భాగంగా ఏం జరిగిందనేది మీరు గమనించండి. ఇక్కడ రేపొద్దున ఏం జరగబోతుందనేది గమనించండి. ఏం జరిగినా ఆ జనసేన సోదరులందరూ నా పక్కనే ఉంటారని చెప్తాను మీకు. జనసేన సోదరులు అయ్యో నేను రామానాయుడికి వేయను, నేను గోపీకి వేస్తానని చెప్పి ఓటు పట్టుకొచ్చి నాకేస్తారు. ఒకవేళ రామానాయుడు కూడా తిరిగినా సరే ఓటు నాకేస్తారు. మీకు రేపు 2024 ఏప్రిల్ తర్వాత చెప్పండి ఇదే మాట. నాకు ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పారు మీరు అని అడగండి నన్ను, నేను చెప్తాను మీకు. అయితే సామాజిక సాధికారత పేరుతో నియోజకవర్గంలో బస్సు యాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ బస్సు యాత్రకి ప్రజల నుండి ఎటువంటి స్పందన లభించింది? ఎటువంటి స్పందన లభించింది అని అంటే దాన్ని నేను మాటల్లో చెప్పలేను బ్రదర్. ఎందుకంటే సామాజిక సాధికార యాత్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా బీసీ, అలాగే అగ్రకులాలలో ఉన్న పేదవారు అన్నాడు. అంటే ఇక్కడ ఓసీని సపరేట్ చేయలేదు. కొంతమంది నాయకులకి వాళ్ళకి వివరించి చెప్పే ఆలోచన లేక తెలుగుదేశం పార్టీ వారికి నాలుగు మందంగా ఉండి ఎన్వి ఎక్కువ తినేసి వారు ఏం చెప్తున్నారంటే ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలేనా, ఓసీ అవసరం లేదా అని చెప్తున్నా. ఓసీలో డబ్బున్న వాళ్ళు మాకు వద్దు, ఓసీలో పేదవారంతా నా వాళ్ళు అని చెప్పారు మా జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళకి తినేసి తాగిన తర్వాత ఏమీ తెలియక మాట్లాడే మాటలు అవి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీలో కొంత సానుభూతి పెరిగిందంటారా? పెరిగితే 250 రూపాయలు ఇచ్చి బిర్యానీ చెందుకు కూర్చోబెట్టాడండి రామనాయుడు గారు. ఏంటంటే అలా మాట్లాడతారు మీరు కూడా? అసలు నాకేం అర్థం కావట్లేదు చిన్నపిల్లాళ్ళగా. సరే, అయితే ఒక పక్క యువగలం పాదయాత్రతో నారా లోకేష్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. మరొక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో ఈ విమర్శలను ఏ రకంగా చూస్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు బంగారు తండ్రి పప్పు గారికి ఆయన మాటలో మా ముసలోళ్ళు కూడా అయ్యో చంద్రబాబు నాయుడు కొడుకు, ఇంకా చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఏమన్నా మాట వింటారు, అసలు వీడు ఎవడీడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటున్నారు. అలాగే ఇక్కడ ఎంతో గౌరవం ఉన్న కాపు సామాజిక వర్గంలో నుంచి వచ్చిన మన పవన్ కళ్యాణ్ గారిని ఎవరో ఒక మాట అనరు. ఎందుకు అనరంటే ఆయన వ్యక్తిత్వం అనే వ్యక్తి. ఆయన ఏ స్టెప్ తీసుకున్నారో తెలియదు, ఏ ఆలోచనలో తీసుకున్నారో తెలియదు. తొందరపాటుగా నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు అని ప్రకటించారు. వారు ప్రకటించడం తప్పు కాదు, వారి ఉద్దేశం తప్పు కాదు. కానీ ప్రజలు పవన్ కళ్యాణ్ గారు నమ్ముతారు కానీ దొంగని నమ్మరు. దొంగ అంటే చంద్రబాబు నాయుడు గారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎదుటివాడిది దోసే రకం కాదు. ఆయనకి చాలా ఒక క్వాలిటీస్ ఉన్నాయి, ఆ క్వాలిటీస్లో నడుస్తారు ఆయన. అలాగే ఆయన ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ని అభిమానిస్తారు, కానీ తెలుగుదేశాన్ని ఎందుకు అభిమానిస్తారు? అభిమానించరు. తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఓటు, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతే వేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ గారు పక్కన నుంచే పెట్టి చంద్రబాబు నాయుడు సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు ఓట్లు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వేస్తారండి? అందుకనే తీసుకొచ్చి మా వైఎస్ఆర్సీపీకి ఒక్క ఓటు కూడా పోకుండా మొత్తం మాకేస్తారు. అంటే లాస్ట్ టైం వచ్చిన ఓటింగ్ కూడా టీడీపీకి రాదు, డిపాజిట్లు ఉండవండి టీడీపీకి. అయితే ఎప్పుడు ఓసీ సామాజిక వర్గమే ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు నియోజకవర్గంలో ఈసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయంటారు? వాస్తవం చెప్పాలంటే ఓసీ సోదరులందరూ కూడా మాకొద్ది రామానాయుడు అంటున్నారు. అంటే వాళ్ళ సోదరుడే వాళ్ళకు వద్దని అంటున్నారంటే కారణం బీసీ సామాజిక వర్గంలో నుంచి వచ్చిన వ్యక్తి అయితే ఒరే ఒరే మనోడు వచ్చాడు రాడు, ఒరే గోపి ఇలా రారా అంటే వచ్చే మనస్తత్వం నాది. వన్ మ్యాన్ ఆర్మీ కమాండింగ్ పవర్ కళ్ళు ఎరచేసి నిలబెట్టే మనస్తత్వం రామానాయుడు గారిది. నన్ను పిలిస్తే ముసలోడు పిలవచ్చు, 80, 90 ఏళ్ళు ముసలాయని పిలిస్తే నేను వచ్చి ఏంటి తాత అని వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చుంటా. ఒక అక్క పిలిచింది, ఏంటి అక్క అని చెప్పేసి వెళ్ళి నీ సమస్య ఏంటి అక్క అని అడుగుతా. ఒక అన్నయ్య పిలిచాడు, ఏదన్నా నా సమస్య ఇది ఉందని చెప్పాడు. నేను పిలిస్తే నేను వెంటనే ఇలా వారి దగ్గర కింద కూర్చుని మాట్లాడే స్వభావం నాది. నేను నటించను, ఓన్లీ పనే చేస్తా. అందులో భాగంగా ఇక్కడ ఏదైతే ఓసీ సామాజిక వర్గం సీట్ అని మీరు అంటున్నారో దానితో సమానంగానే బీసీ సామాజిక వర్గం ఉంది. అంటే సెట్టుబలిజ కులంలో పుట్టిన నేను సుమారుగా కాపు సామాజిక వర్గానికి దగ్గరగా మా ఓటు కూడా ఉంది. అందులో ఈక్వేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అలా అని చెప్పి ఓసీ వారిని ఏం తక్కువ చూడరు. ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్లో ఓకే బీసీ అయితే బాగుంటుంది, దాని తర్వాత కులాలు చాలా బీసీలు ఉన్నాయి. తూర్పు కాపు ఉంది, వేవర్స్ ఉంది, అలాగే రజక సంఘం వారు ఉన్నారు, అలాగే నాయ బ్రాహ్మణ్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ అగ్నికుల క్షత్రియాస్ ఉన్నారు. ఇంతమంది 1,10,000 మంది బీసీలు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి మీరు, ఓసీ సామాజిక వర్గం సీటే అని అన్నారు కదా, ఇంతకు ముందు నుంచి బీసీ వారు అలా అనుకోలేదు కదా. ఈసారి అవకాశం ఇచ్చారు. ఓసీ అన్నదమ్ములే బీసీ వాళ్ళని ఎందుకు చేరదీరు? నెక్స్ట్ మళ్ళీ ఓసీకి వెళ్తుందేమో, ఏం చెప్తాం మనం. ఇటీవల వచ్చిన మింగ్చాంగ్ తుఫాను వల్ల చాలామంది రైతులు నష్టపోయారు. సో నష్టపోయిన రైతులకి ప్రభుత్వం ఎలా ఆదుకోబోతుంది? మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతు బంధు, రైతు ప్రభుత్వం, రైతు ఆత్మే వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఒక అడిగేస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 400 అడుగులు వేశారు ఎక్కడెదరికి. ఇప్పుడు ఈరోజు వచ్చిన కష్టం రేపటి నుంచి కౌంటింగ్ జరుగుద్ది. ఎక్కడెక్కడ ఎకరం భూమిలో 30 సెంట్లు పోయిందా, 40 సెంట్లు పోయిందా, అరెకరం పోయిందా, ఎకరం పోయిందా, ప్రతి ఒక్క రైతుకి లబ్ధి చేకూరేలా మా గవర్నమెంట్ నిర్ణయాలు ఉంటాయి. నాయకులుగా మేము ఆఫీసర్స్ని ప్రెజర్ ఇచ్చి ఎక్కడ సెంటు పొలానికి కూడా మిస్ కాకుండా మేము లబ్ధి చేకూరేలాగా మేము వాగ్దానం చేస్తున్నాం. ఎక్కడైనా పలానాది మిస్టేక్ జరిగిందని మాకు చూపించండి, మేము ఆ నిమిషంలో చేస్తాం. అయితే సార్ 2024 ఎన్నికల్లో మీరు శాసనసభకి ఎన్నికైతే నియోజకవర్గాన్ని ఎటువంటి అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రణాళిక రచించుకున్నారు? నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన రోజు నుంచి చెప్తున్నాను మీకు, పాలకొల్లు ఒక సింగపూర్ సిటీ లాగా లైటింగ్ ఇస్తాను. ఫస్ట్ 4 రోడ్లలో కూడా రాజమండ్రి వెళ్ళండి, కావాలంటే రేపు జరగబోయే పాలకొల్లు పరిస్థితి ఎలా ఉంటుందో రాజమండ్రి వెళ్ళండి. రాజమండ్రిలో సిటీ మొత్తం మార్గాన్ని భర్త ఏ లైటింగ్ ఇచ్చాడో అదే లైటింగ్ పాలకొల్లు చరిత్రలో చూడలేని లైటింగ్. 6 నుంచి 10 కోట్ల రూపాయలు ఓన్లీ లైటింగ్ అవుతుంది. 30 అడుగుల హైట్లో ప్రతి రోడ్డు సెంటర్ పాయింట్ లైట్ ఇస్తాను. ఏనుగుల మేడ రోడ్డు చిన్న రోడ్డు అయినా సరే అడ్జస్ట్ చేసి ఎలా వీలుంటే అలాగే సెంటర్ పాయింట్ లైటు 30 ఫీట్ లైట్ ఇస్తాను.
మొత్తం డిజైన్ చేస్తాను, ఆల్రెడీ ప్లాను ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నాం, ఆ ప్రాజెక్ట్ కూడా ఇస్తున్నాం. సార్, అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ చివరిగా మా బీసీఎన్ లీడర్ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మాటలు చెప్పే నాయకుడిని కాదు, చేసి చూపించే నాయకుడిని కొంతమంది అలాగో నమ్ముతున్నారు. మిగతా 70% ప్రజలు నమ్మే దిశగా నేను పనిచేస్తా. ఏమేం చేస్తానో కూడా చెప్తాను, వినండి మీరు. పాలకొల్లుని రేపు 2024 ఎలక్షన్లో అయిన తర్వాత 2029 నాటికి పాలకొల్లు విధానం ఎలా ఉంటుందో మీకు చూద్దాం. 100% డ్రైన్స్ క్లియర్ చేస్తా. ఫస్ట్ మీకు సమస్య దమయపతి కోడ్, దాన్ని చేస్తేనే కానీ నేను నిద్రపోను. దమయపతి కోడ్ చేస్తా, వాటర్ ప్రాబ్లం క్లియర్ చేస్తా, డ్రైన్ క్లియర్ చేస్తా, సీసీ రోడ్స్ క్లియర్ చేస్తా. మ్యాక్సిమం ఇప్పుడు ఆల్రెడీ డంపింగ్ యార్డ్ కంప్లీట్ చేస్తున్నా, దాన్ని ఒక అద్భుతమైన పార్క్ తయారు చేస్తా. ఈ లోపలనే అయిపోద్ది, ఎలక్షన్ ముందే చేసేస్తాను దాన్ని. అలాగే దమయపతి కోడి చేస్తే పాలకుల్లో ఎక్కడ వాటర్ పెండింగ్ ఉండదు. దమయపతి కోడి చేసిన రోజుని డ్రైన్లు ఉన్న డ్రైన్కి ఏ డ్రైన్ మనం టచ్ చేయకుండా ఒక్క చుక్క కూడా ఆకుండా వెళ్ళిపోద్ది. మేజర్ ప్రాబ్లం పాలకులకి. ఇంతకుముందు నుంచి చంద్రబాబు నాయుడు గారి టైంలో మన ఎంతసేపు అది కట్టించాను ఇది కట్టించాను శిలాపలకలు వేసుకునే మహానుభావుడు మా ఎమ్మెల్యే గారు, మా నిమ్మల రామానాయుడు గారు దమయపతి కోడి ఎందుకు వదిలేశారో నాకు అర్థం కాని విషయం. అది చెయ్యాలి, పాలకొల్లుకున్న కీడు వదిలిపోద్ది. అలాగే సబ్స్టేషన్ లేదు పాలకొల్లులో, సరిపోవట్లేదు లోడు, అదొకటి నేను 100% చేయిస్తా. అలాగే ముఖ్యమైన ఇలాగే అన్నీ లిస్ట్ అవుట్ చేసుకున్నాను. ఏదైతే పాలకొల్లులో పెండింగ్ వర్క్స్ ఉన్నాయో 2029కి 85%, 90% క్లియర్ చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. ధైర్యంగా చెప్తున్నాను, నేను చేయగలనని. థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు. ఇంతసేపు మా బీసీఎన్ లీడర్ కార్యక్రమంలో పాల్గొని మీ అమూల్యమైన సమయాన్ని, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు మా బీసీఎన్ యాజమాన్యం ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ మీకు. ఎందుకంటే నేను ఏం చేయాలనుకుంటున్నానో చేయటమే కాకుండా నేను చేస్తున్నాను, చేయగలను అనేది కూడా ప్రజలకు తెలియపరుస్తున్నా. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా బీసీఎన్ యాజమాన్యానికి. ఇది ఈ వారం పాలకొల్లు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు గోపి గారితో బీసీఎన్ లీడర్ కార్యక్రమం. వచ్చే వారం మరొక లీడర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.